హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎపిసోడ్ 14 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ రోజు ఎపిసోడ్ లో టాస్క్స్ ఒకవైపు, ఆర్గ్యుమెంట్స్ ఒకవైపు, జడ్జెస్ రియాక్షన్స్ ఒకవైపు, ఇంకోవైపు కంటెస్టెంట్స్ ఎవరు తమ గేమ్ ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు మొత్తం ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జడ్జెస్ కంటెస్టెంట్స్ ని నిజంగా ప్రిపేర్ చేస్తున్నారా, లేక ఇంటెన్షనల్లీ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ పెంచుతున్నారా అని అనిపించింది. ఎందుకంటే ఈ రోజు జడ్జెస్ బిహేవియర్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్ గా కనిపించింది. మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్స్, సింపతీస్, ఇంకా గ్రూపిజం ఇవన్నీ ఎంతవరకు వర్క్ అవుతాయో, ఎంతవరకు వర్క్ అవ్వవో కంటెస్టెంట్స్ కి ఇప్పుడు నుంచే అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తారు అని అనిపించింది. ఇదే సమయంలో ఈ రోజు ఎపిసోడ్ లో రోహిత్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అతనికి వరుసగా అప్రిషియేషన్ వస్తుంది. జడ్జెస్ కూడా అతని పెర్ఫార్మెన్స్ ని చాలా హైలైట్ చేశారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ అప్రిసియేషన్ అంతా రోహిత్ కి ప్లస్ అవుతుందా, లేక మెయిన్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇదే అతని ప్రెషర్ అవుతుందా? ఎందుకంటే ఒక కంటెస్టెంట్ కి బయట నుంచి ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో మెయిన్ హౌస్ లో వాటిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇక మరోవైపు చరణ్ చాలా ఇంటెలిజెంట్లీ దీపక్ ని కార్నర్ చేసిన విధానం కూడా ఈ రోజు హైలైట్. అతను పాత టాస్క్ ని గుర్తు పెట్టుకొని అదే పాయింట్ ని మళ్ళీ తీసుకొచ్చాడు. అది నిజంగా స్మార్ట్ గేమ్ నా, లేక అన్నెసెసరీ టార్గెటింగా? ఇంకా ఆర్కేకి మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఎంత ఉంది? అతని ఇన్నోసెన్స్ నిజంగా ఎంటర్టైన్మెంట్ వాల్యూ అవుతుందా, లేక అది అతని వీక్నెస్ అవుతుందా? ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో మీకు ఏ కంటెస్టెంట్ గేమ్ నచ్చిందో, ఎవరి గేమ్ నచ్చలేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 14 కంప్లీట్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం జడ్జెస్ బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీముఖి, బిందుమాధవి, నవదీప్ ఇంకా అభిజిత్ నలుగురు కంటెస్టెంట్స్ మీద చాలా స్ట్రిక్ట్ గా కనిపించారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ రియాక్షన్స్ కొంచెం ఓవర్ గా అనిపించవచ్చు, కానీ నేను మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ ని కొంచెం డిఫరెంట్ గా చూస్తాను. ఎందుకంటే ఈ కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఒక ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు, కానీ మెయిన్ బిగ్ బాస్ హౌస్ లో కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉంటారు. అక్కడ ఎవరు ఎవరికి ఫ్రెండ్ అనేది మ్యాటర్ కాదు, ఎవరితో ఎవరికి బాండింగ్ ఉన్నదనేది కూడా మ్యాటర్ కాదు. చివరికి ఆడియన్స్ కి కనిపించేది గేమ్. అందుకే జడ్జెస్ రిపీటెడ్లీ ఒకే పాయింట్ ని పుష్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఫ్రెండ్షిప్ కోసం గేమ్ సాక్రిఫైస్ చేయకండి. సపోజ్ ఇద్దరు కంటెస్టెంట్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఒక టాస్క్ లో ఒకరు ఇంకొకరికి సపోర్ట్ చేశారు. అది బయట నుంచి చూస్తే ఫ్రెండ్షిప్ లాగా క్యూట్ గా అనిపించవచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్ లో అదే థింగ్ రిపీటెడ్ గా చేస్తే ఆడియన్స్ ఏమంటారు? వీళ్ళు గేమ్ ఆడటం లేదు, ఫ్రెండ్షిప్ ఆడుతున్నారు అంటారు. అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. అందుకే జడ్జెస్ కంటెస్టెంట్స్ కి ప్రొవోక్ చేస్తూ మీ పాయింట్ మీద స్టాండ్ అవ్వండి, ఈజీగా గివ్ అప్ చేయకండి, ఆర్గ్యుమెంట్ వస్తే డిఫెండ్ చేసుకోండి అనే మైండ్ సెట్ డెవలప్ చేయాలని చూస్తున్నట్లు నాకు అనిపించింది. మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బిగ్ బాస్ లో స్క్రీన్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత మంచి పర్సన్ అయినా, మీ పర్సనాలిటీ ఆడియన్స్ కి కనిపించకపోతే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు? అందుకే కంటెస్టెంట్స్ తమ ఒపీనియన్ ని ఓపెన్లీ చెప్పాలి, కానీ ఇక్కడ ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ కోసం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, పాయింట్ ఉంటే ఫైట్ చేయాలి. పాయింట్ లేకుండా వాల్యూమ్ పెంచితే ఆడియన్స్ కి ఇరిటేషన్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు జడ్జెస్ బిహేవియర్ నేను పూర్తిగా నెగటివ్ గా చూడలేదు. కాబట్టి ఈ రోజు జడ్జెస్ బిహేవియర్ ని నేను పూర్తిగా నెగటివ్ గా చూడను. కొంచెం హార్ష్ గా ఉన్నప్పటికీ వాళ్ళు కంటెస్టెంట్స్ కి మెయిన్ హౌస్ రియాలిటీని ముందుగానే చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. మీకు మాత్రం ఎలా అనిపించింది? జడ్జెస్ కరెక్ట్ గా చేశారా,
లేక అన్నెసెసరీగా కంటెస్టెంట్స్ ని ప్రొవోక్ చేశారా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్టిక్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాస్క్ లో స్క్రీన్ స్పేస్ కంపారిటివ్లీ తక్కువగా ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. చరణ్, హేమంత్, ప్రియా, భాగి వాళ్లకు స్టేజ్ మీదకు పిలిచి మీరు మిగతా వాళ్ళకంటే ఎందుకు బెటర్ అని ప్రూవ్ చేసుకోమని అవకాశం ఇచ్చారు. ఇక్కడ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే చరణ్ వర్సెస్ దీపక్. చరణ్ చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాడు. అతను దీపక్ కి సంబంధించిన ఒక ఓల్డ్ ఇన్సిడెంట్ ని గుర్తు చేశాడు. ఫిష్ టాస్క్ లో జరిగిన విషయం తీసుకొచ్చాడు. అక్కడ దీపక్ బిహేవియర్ గురించి చరణ్ క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. బిగ్ బాస్ లాంటి గేమ్ షోలో ఒక కంటెస్టెంట్ కి మెమొరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక రోజు ఏం మాట్లాడారో ఒక వారం తర్వాత ఇంకొక కంటెస్టెంట్ అదే పాయింట్ ని మీ మీద ఉపయోగించవచ్చు. చరణ్ అదే చేశాడు. అతను గతంలో జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అదే పాయింట్ ని ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉపయోగించాడు. అది నాకు స్ట్రాటజిక్ థింకింగ్ లా అనిపించింది. అయితే ఆడియన్స్ ఒక విషయం డిసైడ్ చేయాలి. చరణ్ నిజంగా దీపక్ లో ఇన్కన్సిస్టెన్సీని ఎక్స్పోజ్ చేశాడా, లేక అతనిని టార్గెట్ చేయడానికి ఓల్డ్ ఇన్సిడెంట్ ని ఉపయోగించుకున్నాడా? ఇది మీ జడ్జ్మెంట్. కానీ చరణ్ కి క్రెడిట్ మాత్రం ఇవ్వాలి. అతను ఎమోషనల్ గా కాకుండా తన ఆర్గ్యుమెంట్ కి ఎగ్జాంపుల్స్ తీసుకువచ్చాడు. అది ఇంపార్టెంట్. ఇక హేమంత్ విషయానికి వస్తే హేమంత్ గేమ్ లో ఎఫర్ట్ పెడుతున్నాడు. కానీ అతని బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు అనిపించింది కాన్ఫిడెన్స్ ప్రొజెక్షన్. గేమ్ ఆడటం ఒకటి, గేమ్ ని కాన్ఫిడెంట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకొకటి. బిగ్ బాస్ లో రెండు కావాలి. మీరు కరెక్ట్ గా ఆడినా దాన్ని డిఫెండ్ చేయకపోతే ఆడియన్స్ కి స్ట్రెంగ్త్ కనిపించదు. అదే సమయంలో అపూర్వకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆమె మిస్టేక్ చేసినా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. తన పాయింట్ ని పుష్ చేస్తుంది. అదే కాన్ఫిడెన్స్. హేమంత్ కూడా అదే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే అతని గేమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక ప్రియా విషయానికి వద్దాం. ప్రియా అమన్ ని సేఫ్ గేమర్ అని కాల్ చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే బిగ్ బాస్ లో సేఫ్ గేమ్ అనేది ఒక విషయంలో ప్లస్ కూడా కావచ్చు, ఒక విషయంలో మైనస్ కూడా కావచ్చు. సేఫ్ గేమర్ అంటే అన్నెసెసరీ ఫైట్స్ అవాయిడ్ చేయడం. కానీ అదే టైంలో గేమ్ లో రిస్క్ తీసుకోకపోతే ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపించే ఛాన్స్ ఉంది. అమన్ మాత్రం తన సైడ్ నుండి సాలిడ్ పాయింట్స్ చెప్పాడు. పవర్ కార్డ్ గెలిచాడు, టీమ్ లీడర్ అయ్యాడు. అంటే అతనికి గేమ్ లో అచీవ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రియా స్టేట్మెంట్ పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. నా ఒపీనియన్ లో అమన్ సేఫ్ గా ఆడుతున్నాడా లేదా స్మార్ట్ గా ఆడుతున్నాడా అనేది కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. ఇక ఇప్పుడు నంబర్ టాస్క్ కి వస్తే ఈ టాస్క్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వరిగడ్డిలో నంబర్స్ ఉన్న కార్డ్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని టీమ్ ఫార్మేషన్ చేసుకోవాలి. ఇలాంటి టాస్క్ లో ఒక విషయం బయటపడుతుంది. ఎవరు ఎవరిని చూస్ చేసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ రిలేషన్షిప్స్ బయటపడతాయి. ఇంకా దీపక్ మూమెంట్. ప్రియాంక దీపక్ కోసం కార్డ్ ఈజీగా ఇచ్చేసింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. ఫ్రెండ్షిప్ ఉండటం తప్పు కాదు, కానీ గేమ్ లో ఫ్రెండ్షిప్ కోసం రిపీటెడ్లీ కాంప్రమైజ్ చేస్తే అది ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. ప్రియాంక అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా బార్గెన్ చేసుకోవాల్సింది. నాకు కూడా టీమ్ లో ఛాన్స్ కావాలి, నేను కూడా డిజర్వ్ చేస్తున్నాను అని స్టాండ్ తీసుకోవాల్సింది. గివప్ చేయడం చాలా ఈజీ, కానీ బిగ్ బాస్ లో గివప్ చేస్తే కంటెస్టెంట్ ని ఆడియన్స్ కూడా తర్వాత ఫర్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రియాంకకి ఇది ఒక లెర్నింగ్ పాయింట్. లీడర్ సెలెక్షన్. ఇక్కడ లీడర్ సెలెక్షన్ దగ్గర అసలు డ్రామా మొదలైంది. ఆర్కేని లీడర్ గా సెలెక్ట్ చేస్తున్నప్పుడు అభిజిత్ అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోయినా ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ గేమ్ కి చాలా రిలవెంట్ క్వశ్చన్. లీడర్ అంటే కేవలం పొజిషన్ కాదు. లీడర్ అంటే డెసిషన్ తీసుకోవాలి, ప్రెషర్ హ్యాండిల్ చేయాలి, టీమ్ ని మేనేజ్ చేయాలి. రాంగ్ డెసిషన్స్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకే లీడర్షిప్ ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి అనే డిస్కషన్ రావడం న్యాచురల్. అదే గాయత్రి విషయంలో కూడా కనిపించింది. గాయత్రి డ్రాప్ సమన్ తర్వాత కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిని డ్రాప్ చేసే ప్రాసెస్ లో గాయత్రి అమన్ ని డ్రాప్ చేసింది. రీజన్ ఏంటంటే అమన్ టెంపర్ లూజ్ అవుతాడని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ గురించి ఇతను యాంగ్రీ అవుతాడు అనే పర్సెప్షన్ రావడం ఇట్ సెల్ఫ్ ఒక గేమ్ పాయింట్.
అమన్ మాత్రం ఎప్పటిలాగా నమ్మి మోసపోయాను అనే ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ అమన్ కి ఒక సజెషన్: ప్రతి డిసప్పాయింట్మెంట్ కి సేమ్ రియాక్షన్ ఇస్తే అది ఆడియన్స్ కి రిపీటివ్ గా అనిపించవచ్చు. కొన్నిసార్లు సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం కూడా గేమ్. కొన్నిసార్లు స్మైల్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వడం కూడా గేమ్. ప్రతి టైం ఎమోషనల్ రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ కి మెయిన్ హైలైట్: విన్నర్ బ్లాక్స్ టాస్క్. రోప్ బ్యాలెన్సింగ్ మీద బ్లాక్స్ ని చాప్ స్టిక్స్ ఉపయోగించి అరేంజ్ చేయాలి. ఇది సింపుల్ టాస్క్ లా కనిపించిన యాక్చువల్లీ కాన్సన్ట్రేషన్, పేషెన్స్, హ్యాండ్ కంట్రోల్, కోఆర్డినేషన్ ఇవన్నీ కావాలి. ఇక్కడ ఝాన్సీ, దీపక్, ఆర్కే టీమ్ కి ఇనీషియల్ అడ్వాంటేజ్ వచ్చింది. వాళ్లకు ముందుగానే 3 బ్లాక్స్ అడ్వాంటేజ్ వచ్చింది అంటే వాళ్ళ టీం క్లియర్లీ లీడ్ లో ఉందని అర్థం. ఇక నార్మల్లీ ఏం జరుగుతుంది? లీడ్ వచ్చిందంటే విన్నింగ్ టీం రిలాక్స్డ్ అయిపోతారు. కానీ రోహిత్ టీం మాత్రం 0 నుండి స్టార్ట్ చేసి కంబ్యాక్ చేసింది. ఇదే నాకు ఈ టాస్క్ లో బిగ్గెస్ట్ హైలైట్ గా కనిపించింది. 3 బ్లాక్స్ డిసడ్వాంటేజ్ ఉన్న సిచ్యువేషన్ లో రోహిత్ టీం గ్రాడ్యువల్లీ గ్యాప్ రెడ్యూస్ చేసింది. చివరికి ఆల్మోస్ట్ ఈక్వల్ పొజిషన్ కి వచ్చారు. అండ్ దట్ టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ తో. ఇది డెఫినెట్లీ ఇంప్రెసివ్. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా మెన్షన్ చేయాలి: రోహిత్. ఈ రోజు అతని పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారో నాకు అర్థమైంది. అతను టాస్క్ లో ఇన్వాల్వ్మెంట్ చూపించాడు, ప్రెజర్ సిచ్యువేషన్ లో ఫోకస్ మెయింటైన్ చేశాడు, టీమ్ కి ఎనర్జీ ఇచ్చాడు. అందుకే జడ్జెస్ కూడా అతన్ని రిపీటెడ్లీ అప్రిషియేట్ చేశారు. కానీ ఇక్కడ నా అనాలిసిస్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రోహిత్ కి వస్తున్న అప్రిషియేషన్ అతనికి ప్లస్ అవుతుందా లేక ప్రెషర్ అవుతుందా? నా ఒపీనియన్ లో బోత్. ప్లస్ ఎందుకు అంటే ఆడియన్స్ కి అతని క్యాపబిలిటీ కనిపిస్తోంది, జడ్జెస్ కి కూడా అతన్ని రికగ్నైజేషన్ చేస్తున్నారు, అతని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది మెయిన్ హౌస్ లో యూజ్ఫుల్. కానీ ప్రెషర్ ఎందుకు? ఇప్పుడు అతనిపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆడియన్స్ అనుకుంటుంది రోహిత్ అంటే పర్ఫార్మెన్స్, రోహిత్ అంటే టాస్క్, రోహిత్ అంటే ఎనర్జీ. అలాంటి ఇమేజ్ బిల్డ్ అయిన తర్వాత 1-2 ఎపిసోడ్స్ లో అతను సైలెంట్ గా ఉంటే ఇమీడియట్లీ ఆడియన్స్ కి క్వశ్చన్ వస్తుంది: ఏమైంది రోహిత్ కి ఇంత హైప్ ఎందుకు అని. అయితే అందుకే రోహిత్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక టాస్క్ లో పీక్ పర్ఫార్మెన్స్ అవ్వడం మాత్రమే కాదు, మెయిన్ హౌస్ లో వీక్స్ పాటు అదే ఎనర్జీ మెయింటైన్ చేయాలి. అది ఈజీ కాదు. అందుకే రోహిత్ కి నేను ఒక అడ్వైజ్ ఇస్తాను: డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. న్యాచురల్ గా ఉండాలి. గేమ్ వచ్చినప్పుడు పీక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎమోషనల్ మూమెంట్స్ లో న్యాచురల్ గా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ లో అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలా బ్యాలెన్స్ చేస్తే అతని గ్రాఫ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక జడ్జెస్ రోహిత్ కి 2 స్టార్స్ తో MVP ఇచ్చారు. నా వ్యూలో ఈ రోజు పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే రోహిత్ కి MVP ఇవ్వడం రీజనబుల్. కానీ అగైన్ MVP అంటే రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే ఇప్పుడు అతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆడియన్స్ అతని నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తారు. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో ఇలా చేశాడు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. అందుకే MVP టైటిల్ ఒక రివార్డ్ మాత్రమే కాదు, ఒక ప్రెషర్ కూడా. ఇక ప్రియాంకకి వచ్చిన ఎల్లో కార్డ్ గురించి మాట్లాడాలి. నా ఒపీనియన్ లో అది ఫెయిర్ డెసిషన్. బిగ్ బాస్ లో రూల్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకసారి కంటెస్టెంట్స్ రూల్స్ కి కాంప్రమైజ్ చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం టాస్క్ ఫెయిర్నెస్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎల్లో కార్డ్ ఒక వార్నింగ్ గా తీసుకోవాలి. ఇది ప్రియాంకకి ఫ్యూచర్ లో కేర్ఫుల్ గా ఉండాల్సిన ఇండికేషన్. ఇక చివరిగా ఆర్కే కి మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందా? నా పర్సనల్ అనాలిసిస్ మాత్రం ఛాన్స్ కంప్లీట్లీ 0 కాదు. కానీ ప్రస్తుతం నేను దాన్ని అరౌండ్ 20-30% రేంజ్ లో చూస్తాను. ఎందుకు? ఆర్కేలో ఇన్నోసెన్స్ ఉంది, కొంచెం కన్ఫ్యూజ్డ్ బిహేవియర్ కూడా ఉంది. అది ఎంటర్టైన్మెంట్ వాల్యూగా వర్క్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ పర్సనాలిటీస్ మాత్రమే కాకుండా కొంచెం ఇన్నోసెంట్, అన్ప్రిడిక్టబుల్ పర్సనాలిటీస్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు. కానీ అదే టైంలో ఆర్కే తన గేమ్ లో క్లారిటీ చూపించాలి. లీడర్షిప్ ఛాన్స్ వచ్చినప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు తన పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ ఇన్నోసెన్స్ తో లాంగ్ రన్ సర్వైవ్ అవ్వడం డిఫికల్ట్. అందుకే ఆర్కే కి కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంపార్టెంట్.
అతను తన పర్సనాలిటీని ఎలా ప్రొజెక్ట్ చేస్తాడో దాని మీద ఛాన్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 14 కంప్లీట్ అనాలిసిస్. ఈ రోజు ఎపిసోడ్ నుంచి నాకు ముఖ్యంగా కనిపించిన పాయింట్స్: నెంబర్ 1, జడ్జెస్ కంటెస్టెంట్స్ కి మెయిన్ హౌస్ రియాలిటీని టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెంబర్ 2, చరణ్ చాలా ఇంటెలిజెంట్లీ తన ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంట్ చేశాడు. నెంబర్ 3, అమన్ తన ఎమోషనల్ రియాక్షన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నెంబర్ 4, ప్రియాంక గేమ్ లో ఇంకాస్త స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోవాలి. నెంబర్ 5, ఆర్కే కి ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అండ్ ఫైనలీ నెంబర్ 6, రోహిత్ వాజ్ క్లియర్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. కానీ ఇప్పుడు అసలు క్వశ్చన్ మీకే: ఈ రోజు నిజమైన MVP ఎవరు? రోహిత లేక పాయింట్స్ ని స్మార్ట్ గా లేవనెత్తిన చరణ? మరొక క్వశ్చన్: ఆర్కే మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? అండ్ జడ్జెస్ ఈ రోజు కరెక్ట్ గా బిహేవ్ చేశారా, లేక వాళ్ళు కావాలనే కంటెస్టెంట్స్ మధ్య ఫైట్స్ పెంచుతున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో ఓపెన్ గా చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో మీ ఒపీనియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ బిగ్ బాస్ రివ్యూస్, అనాలిసిస్, అప్డేట్స్ కోసం అరుణ రవి అలంక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అనాలిసిస్ తో కలుద్దాం. Until then, take care, stay happy, keep supporting Aruna Ravi Alanka. Thank you so much for watching. Love you all. Bye bye.